ఈనాటి వరకు ఎందుకు రాయలా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చెప్పినట్టుగా చేస్తానని చెప్పారు. మీరు 50,000 ఉన్నారా, 40,000 ఉన్నారా, 30,000 ఉన్నారా అనేటువంటిది కాదు. ఎవరైతే నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో, వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని తీసుకోవడం జరిగింది. ఉద్యోగ సంఘాలు కూర్చోబెట్టిన సంగతి మీకు తెలీదా? ఉద్యోగ సంఘాలు అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక నియమ నిబంధనలు తయారు చేసి 2014 అనేటువంటి కట్ ఆఫ్ కూడా పెట్టుకునేటువంటిది మీకు అర్థం కాలేదా? ఆనాడు చేసినటువంటిది. ఇవాళ కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల పైన ప్రేమాభిమానాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ఉద్యోగుల యొక్క జీవితాలు బాగు చేయటమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ఆయన ఆర్టీసీని, కార్పొరేషన్గా ఉండేటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేసినటువంటి ఇది కనపట్లేదా చంద్రబాబు నాయుడు, రామోజీరావు అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదండి, ఇవాళ దీనిలో కూడా మీరందరూ కూడా తెలిసినటువంటి విషయం, ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూర్చుని నియమ నిబంధనలు తయారు చేశారు. అదే గనక కాదు అనుకుని గనక ఈయన మొత్తాన్ని గనక కళ్ళు మూసుకుని మొత్తం అందరినీ కూడా చేసినట్లయితే ఇదే రామోజీరావు, ఇదే చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఇచ్చేశారు, మీ ఇళ్లలో వాళ్ళకు కూడా ఇచ్చారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పద్ధతిలో ఒక నియమ నిబంధనల ప్రకారంగా వెళ్లేటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి అందరు ఉద్యోగస్తుల్ని ఒప్పించి ఈ రకంగా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇంకొక చిన్న విషయం చెప్పాలి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు సంబంధించినంత వరకు ఆయన మాట్లాడతాడు, వారి ఉద్యోగాలు తప్ప తతిమాయి పర్మనెంట్ చేస్తా ఉన్నారు. కానీ అంటే ఏంటి దాని అర్థం? అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి ఎవరైతే ఉద్యోగస్తుల పేరు మీద అనౌన్స్మెంట్ జరిగిందో వాటిల్లో కూడా అందరినీ కూడా నియామకం చేయాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు. అసలు వీళ్ళకి బుద్ధి ఉందా? అసలు వీళ్ళు ఏమన్నా భోజనం తింటున్నారా లేదా అనేటువంటి నాకు అర్థం కావట్లా. అశుద్ధం తింటున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి రాతలు రాస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి కాదు. ఇప్పటికైనా కూడా గ్రహించండి, ఉద్యోగస్తులంటే ప్రేమాతి సేవలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులు 9,000, 8,000తో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏకదమని వాళ్ళు 21,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందా లేకపోతే జగన్ గారికి దక్కిందా? రోజు మేము అరెస్ట్ అయ్యేవాళ్ళం, రోజు ఉద్యమాలు చేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడులో 9,000 నుంచి పెంచేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చిన తర్వాత సంతకాలు చేసేటువంటి మొట్టమొదటి సంతకాల్లో మున్సిపల్ కార్మికులకు 21,000 నుంచి 22,000 రూపాయలు తీసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది కనపట్లేదా మీకు? అదే కాదండి, కార్మిక వర్గం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే కార్మిక వర్గం ఆటో డ్రైవర్ల 10,000 ఇస్తున్నారు, దర్జీలా, దోబీలా వారందరికీ 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి కార్మికులే కదా వారంతా. అదే తరహాలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితులు చేనేత కార్మికులు భోజనానికి లేకుండా ఉంటే 24,000 ఇచ్చినటువంటి ఘనత కార్మిక వర్గానికి, ఉద్యోగస్తులకి అండగా దండగా నిలిచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకటి కాదు. అరాచక పాలనకి బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబు నాయుడు. అందుకు గల కారణం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా నవరత్నాలు లాంటి ఫ్యాక్టరీలను నమ్మేసి వేలాది మంది ఉద్యోగస్తుల్ని రోడ్డున పడేసినటువంటి ఘనత నీది కాదా అనేటువంటి అడుగుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడమంటున్నాం. అంతేగాని ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు రాసి ప్రజలను ఏదో మభ్య పెడదాం అనేటువంటి చూస్తే ఏ ఒక్కడు నమ్మరు. ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగస్తులకి వారు పరమైనటువంటి ఉద్యోగస్తులు. ఇదే నిజమైనటువంటి పద్ధతిలో వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు ఇస్తారే 50,000, 10,000, 3,000 అంటున్నారే. నీవు గనక ఉద్యోగస్తుల్ని గనక పర్మనెంట్ అయినటువంటి వాళ్ళని గనక నువ్వు బొమ్మలేసి రాస్తావు కదా, అది రాయలేకపోయా ఉంటే దానికి కారణం ఏంటి? వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనేటువంటిదే మనకు కనపడతా ఉంది. ఈ రకమైనటువంటి రాతలు మానుకోవాల్సిందిగా కూడా మాట్లాడతాం. అదేవిధంగా పాశుపతాస్త్రం అనేటువంటిది ఓటే అనేటువంటి పాశుపతాస్త్రం అని అంటున్నాడు ఆయన. అయ్యా చంద్రబాబు నాయుడు, 2019లో లాగిపెట్టి కొడితే వెళ్ళి బంగాళాఖాతంలో పడ్డావు, 23తో సెట్ అయిపోయి. కానీ ఇవాళ మళ్ళా నువ్వు మళ్ళీ పాశుపతాస్త్రం అంటున్నావు. అసలు భస్మాసుర హస్తాన్ని నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు. 3 పార్టీలు 4 పార్టీలు అన్ని కలిసికట్టుగా వస్తున్నాయి. మీ అంతటికి మీరు సఖ్యతగా ఉండి తేలితే సరిపోతుంది. బత్తాకాయ అంట తొంది మొత్తం తొక్క తీస్తే తెలుస్తుందట, ఏ తొనక ఆ తొన విడిపోతుంది. కలిసి ఉండే పరిస్థితి మీకు ఉండదు. ఇప్పటికే ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే మనకు అర్థమవుతా ఉంది. జగన్ ప్రభంజనం కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో
జగనే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.